బెట్టింగ్ యాప్ల కేసులో విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలంటూ సినీ నటుడు రానా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను కోరారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు నిర్వాహకులు ఇచ్చిన పారితోషికానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రానాతో పాటు సినీ నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులు నోటీసులు జారీ చేస్తుంది. ఇవాళ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా రానా ఈ నేపథ్యంలో ముందస్తు కార్యక్రమం కారణంగా తనకు కొంత గడువు కావాలని ఆయన ఈడీని కోరారు. అయితే రానా మళ్లీ విచారణకు ఎప్పుడు హాజరవుతారనే దాని విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. బెట్టింగ్ యాప్ల కేసులో విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలంటూ సినీ నటుడు రానా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కోరారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి సంబంధించి సెలబ్రిటీలకి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే సమన్లు అయితే జారీ చేశారు. నోటిఫికేషన్స్ లో భాగంగా పలువురు ఏదైతే రాణా దగ్గర నుంచి మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ వీరందరూ కూడా హాజరవ్వాల్సిందిగా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే హాజరయ్యేందుకు తమకు కొంత గడువు ఇవ్వాల్సిందిగా అయితే దగ్గుపాటి రాణా కాసేపటి క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అయితే లేఖ రాసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో దాదాపు 29 మంది దాకా సెలబ్రిటీస్ ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆ తర్వాత విరమించుకున్నటువంటి ప్రకాష్ రాజ్ కూడా ఇంక్లూడ్ చేయడం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. అసలు వీరికి నగదు లావాదేవీలు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ఎలా వీళ్ళని మ్యూచువల్ గా కన్సల్ట్ అయ్యారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి ఇందులో భారీగా ఏదైతే బెట్టింగ్ యాప్స్ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి యాప్ అయితే కాదు, ఇది ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చినటువంటి యాప్. ఈ యాప్ కి సంబంధించి వెనకాల ఉన్నటువంటి అతీత శక్తులు ఎవరు, అలాగే వీరికి నగదు లావాదేవీలు ఎలా జరిగాయి, అలాగే ప్రమోషన్ చేసినటువంటి సెలబ్రిటీస్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా నగదు లావాదేవీలు జరిపారు, అసలు దీని ప్రధాన ధ్యేయం ఏంటి. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినటువంటి సెలబ్రిటీస్ ని చూసి చాలా మంది కూడా యువత ఐపీఎల్ దగ్గర నుంచి చాలా వరకు జూదం ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో పేకాట దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిలో కూడా చేతులు కాల్చుకొని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. ఇందులో చాలా వరకు కూడా యువతే బలైన సందర్భాలు కూడా చూసుకోవచ్చు. రిటైర్డ్ అయ్యే వ్యక్తుల దగ్గర నుంచి యువత చాలా వరకు కూడా వీటిని ఆకర్షితులై సెలబ్రిటీలు ఇచ్చేటటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకునే వీరు కూడా బెట్టింగ్స్ కి బెట్టింగ్ లో దిగి ప్రాణాలను పోగొట్టుకున్నారన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్స్ కేసు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకునింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ అంశానికి సంబంధించి సెలబ్రిటీస్ కి నోటీసులు ఇవ్వడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇందులో పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ భారీగా ఉల్లంఘించారు. మనీ లాండరింగ్ భారీ ఎత్తున జరిగింది అన్న కోణంలోనే వీరికి నోటీసులు అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఈ నెల నుంచి ఆగస్టు వరకు కూడా హాజరవ్వాల్సిందిగా కూడా ఇందులో పేర్కొన్నారు. తాజాగా చూసుకున్నట్టయితే దగ్గుపాటి రాణా తనకి ఇచ్చినటువంటి డేట్ ఏదైతే పలానా డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ లో హాజరయ్యేదానికి అతనికి ఇంకా కొంత గడువు కావాల్సిందిగా అయితే కోరినట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి, ఉషా, సినీ సెలబ్రిటీలను చూసి ప్రజలు తప్పుదారి పడుతున్నారు, దీన్ని ఎలా అరికట్టవచ్చు? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఓవైపు డ్రగ్స్, ఓవైపు బెట్టింగ్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఏదైతే పంచాగుట్ట, మియాపూర్, హైదరాబాద్ కమిషనరేట్, అటు సైబరాబాద్ కమిషనరేట్ లో నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఫణికుమార్ అనే వ్యక్తి మియాపూర్ లో ఇచ్చినటువంటి కేసు ఆధారంగా పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేయాలనేసి ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్ నుంచి కావచ్చు, ఇటు హైదరాబాద్ కమిషనర్ నుంచి కావచ్చు ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి ఎవరైతే విష్ణుప్రియ దగ్గర నుంచి శ్యామల వరకు ప్రతి ఒక్కరు పొలిటికల్
బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా కూడా ఈ ఏదైతే వారు చేసినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కోట్ల దాకా కూడా ఆర్జించారు. ఈ కోట్ల దాకా ఆర్జించిన దీనిలో ఇది మంచా చెడా అని విస్మరించి మరీ దీన్ని ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో యువత చాలా వరకు బలి అయ్యారు. ఈ మొత్తం ఆ కుటుంబం కూడా ఏదైతే ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినటువంటి ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. ఆ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి చావులు ఏవైతే ఉన్నాయో ఈ మరణాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఈ కేసుని అయితే తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీలకి సంబంధించి ఈ కేసుకి సంబంధించి ఓ వైపు మియాపూర్ పంజాగుట్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా రావాల్సిందిగా నోటిఫికేషన్ లో పేర్కొంది. సెలబ్రిటీల దగ్గర నుంచి వివరాలను సేకరించే అవకాశం ఉంది. మనీ లాండరింగ్ భారీ ఎత్తున జరిగింది కాబట్టి ఈ నగదు లావాదేవీలు ఎటు నుంచి ఎటుకు తరలి వెళ్ళాయి, అలాగే వీరిని మధ్యవర్తిగా అప్రోచ్ అయినటువంటి వ్యక్తి ఎంత మేరకు వీరి దగ్గర బాండ్ రాసుకున్నారు, అలాగే ఈ ప్రమోషన్స్ ఎన్ని దఫాలుగా చేయాల్సి ఉంటుంది, ఈ పూర్తి స్థాయిలో వీరికి నగదు ఎలా ముడుపులు చెల్లించారు అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే రంగంలోకి దిగినట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.